ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాన పొంగల్ పొంగినట్టుగా అందరి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు రైతులు, పల్లె ప్రజలతో కలిసి సాంప్రదాయబద్దంగా భోగి వేడుకలు జరుపుకున్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలే దేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా అవతరించేందుకు దోహదపడతాయని కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ అన్నారు. జన్ మన్ కార్యక్రమం అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్రంలోని 11 జిల్లాల చెంచు గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు, లోడీ, ఉత్తరాయణ్ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండించిన పంట రైతుల చేతికందే సమయంలో జరుపుకునే ఈ పండుగలు ప్రకృతిని ఆరాధించే మన దేశ సంస్కృతికి నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పండుగలు ప్రతీకలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన రోజున అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నా, అందరి జీవితాలు విజయాలతో, ఆనందాలతో నిండాలని కోరుకుంటున్నాను అని మోదీ తెలుగులో సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. కాగా సాంప్రదాయ పద్ధతిలో పంచకట్టి భోగి వేడుకలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో గోమాతకు సారె సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన ప్రతి ఇంటా పొంగల్ పొంగినట్టుగా అందరి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ पोंगल पर्व में ताजी फसल को भगवान के चरणों में समर्पित करने की परंपरा है. इस पूरी उत्सव परंपरा के केंद्र में हमारे अन्नदाता, हमारे किसान है. भारत का हर त्योहार किसी न किसी रूप में गांव से, किसानी से, फसल से जुड़ा हुआ होता है. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి దంపతులు రైతులు, పల్లె ప్రజలతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఉత్సాహంగా సాగిన సంక్రాంతి సంబరాల్లో బసవన్నలకు సారె సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు అనంతరం గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బలహీన గిరిజన సమూహాల కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్ మన్ కార్యక్రమం అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్రంలోని 11 జిల్లాలతో పాటు దేశంలోని 100 జిల్లాల్లోని చెంచు గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్నారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కిల్తంపాలెం పంచాయతీ డెప్పూరు గిరిజన గ్రామంలో ఈ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు గిరిజన సంక్షేమ అధికారి టి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థ, గృహ నిర్మాణ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, వికసిత్ భారత్లకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న 4,000 మంది బలహీన గిరిజన సమూహాలకు పీఎం జన్మన్ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చూసే ఏర్పాటు చేసినట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి జగన్నాథరావు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని 7 మండలాల నుంచి దాదాపు 300 మంది చెంచు గిరిజనులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలే దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపి విశ్వగురువుగా అవతరించేందుకు కారణమవుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ అన్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రికి హరిదాసులు, గంగిరెద్దులు, తప్పెటగుళ్లు, డప్పు నృత్యాలు, కోలాటంతో కళాకారులు స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ విశిష్టత, జానపద కళలకు ఉండే ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మేఘవాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇదే రోజు అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్నారు. భావి భారత పౌరులకు మన వారసత్వ సంపదను చాటి చెప్పేవి మన పండుగలే అని పేర్కొంటూ योग में इंडिया हैज बिकम ए ग्लोबल लीडर. कोई भी हमारे आसपास भी नहीं है. योग में कोई लीडर है तो वो भारत ही है. स्पेस में आपने देखा होगा मंगलयान हो, चाहे चंद्रयान हो, चाहे हमारा आदित्य L1 हो, सब में अगर
कोई ग्लोबल लीडर अभी बना है भारत मोदी जी के नेतृत्व में, तो भारत बना है, इंडिया बना है। जीवीएल जी ने यह काम किया है कि इंडिया इज ए कल्चरल लीडर ऑफ द वर्ल्ड, लेकिन वो छिप गया कहीं गांव में। वो आपने आज विशाखापट्टनम के इस मैदान में दिखाया है, इसके लिए भी आपका हम धन्यवाद करते हैं, अभिवादन करते हैं। రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు తెలుగు గ్రామసీమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతున్నాయి. అదేవిధంగా సంక్రాంతి వేడుకలు పల్లెలకు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. పాడి పంటలతో పల్లెలు కళకళలాడుతాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెలకు పెద్ద ఎత్తున ప్రజానీకం బయలుదేరి వెళ్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లు, పలు ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతిలోని మందడం గ్రామంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో వారు ఇరువురు సాంప్రదాయబద్దంగా పంచె కట్టుకుని భోగి మంటను వెలిగించారు. రాష్ట్రంలోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను మణిపూర్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. దాదాపు 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్లు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్ర మార్చి నెలలో ముంబైలో ముగుస్తుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాన పొంగల్ పొంగినట్టుగా అందరి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు రైతులు, పల్లె ప్రజలతో కలిసి సాంప్రదాయబద్దంగా భోగి వేడుకలు జరుపుకున్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలే దేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా అవతరించేందుకు దోహదపడతాయని కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.